ఉగ్రవాదుల శిబిరాలే టార్గెట్ గా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియన్ ఆర్మీ పాక్ పీఓకేలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో ప్రముఖ ఉగ్రవాద సంస్థలైన లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాలతో పాటు ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులు సైతం నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కాసేపట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన వ్యవహరించనుండగా హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు హాజరు కానున్నారు. ఈ భేటీలో ప్రతిపక్ష పార్టీల నేతలకు భారత్ ఎందుకు ప్రతీకార దాడులు చేయాల్సి వచ్చింది, భవిష్యత్తులో రాబోయే పరిణామాలపై వారికి స్పష్టంగా వివరించనున్నారు. ఈ సమావేశంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీతో పాటు పలువురు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది.